హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి. ఈరోజైతే పొలం దగ్గరకొచ్చినాం. అంటే మేము బావి దగ్గరకొచ్చినాం అంటాము. బావి కాడ అని బాగా అలవాటైంది. చిన్నప్పటి నుంచి అలానే పిలుస్తాం. ఎందుకంటే ఇక్కడ బావి ఉంటది కాబట్టి బావి కాడకి పోతున్నాం అని చెప్తాము. పొలము, చేను అలా ఏమనము. ఇక ఇక్కడైతే వచ్చేసి చాలా సేపయితుంది. వీళ్ళు మాత్రం ఎన్ని ఫోన్లు చేసినా 5 నిమిషాలు, 10 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు. ఇగ ఏం చేస్తాం, వాళ్ళ కోసమయితే వెయిట్ చేస్తున్నాం. ఎవరంటే అనుకుంటున్నారా? జేసీబీ అండి. జేసీబీ వస్తే పామ్ ఆయిల్ చెట్లయితే మేము వేయబోతున్నామనమాట. వాటి కోసమే జేసీబీ వస్తుందా? రాట్లేదా? 3 డేస్ నుంచి అనుకున్న పనయితే అస్సలు కావట్లేదు. వాళ్ళకి సీజన్ ఈ టైంలోనే ఉంటుంది గదా! ఇగ మాకు ఇప్పుడే కావాలంటే వస్తున్నాం, వస్తున్నాం ఏదైనా క్లియర్‌గా చెప్పాలి. చెప్పకుండా వస్తున్నాం, వస్తున్నాం అని ఇలా లేట్ చేసేస్తున్నారు. ఇగ ఇక్కడి నుంచయితే అటువైపయితే మొత్తం ఫంక్షన్ ఉందనమాట. ఇటువైపు లేదు. ఇగ దీన్ని గూడా చేయించాలి అని అనుకుంటున్నారు. ఇక్కడైతే ఇగ ఇక్కడ నుంచి అటు చివరి దాకా ఇక మాదనమాట. ఇటు మా పిల్లలు అటువైపు ఆడుతున్నారు గదా! అక్కడేమో మా పెదనాన్న వాళ్ళది. ఇది మాది అనమాట. ఇది అక్కడ తాడి చెట్టు ఉంది గదా! పెద్దది. ఆ తాడి చెట్టు దగ్గర నుంచి ఇంకా ఇటు చూపిస్తాను చూడండి, వీడియోలో కనిపిస్తది. ఇదైతే మా మమ్మీ వాళ్ళదనమాట. అయితే ఇందులో వ్యవసాయం ఏస్తే మామూలుగా కౌలిస్తారు గదా! అలా కౌలిస్తంటే మేము పండట్లేదన్నా, ఏదైనా ఏం మాట్లాడట్లేదనమాట. సరే పండకపోతే ఏం జేస్తారు వాళ్ళు మాత్రం, ఇగ ఇచ్చేది ఇస్తారులే అని ఇగో ఇక్కడ వరకనమాట. ఈ తాటి చెట్టు వరకనమాట. అక్కడ కనిపిస్తుందిగా ఒక్కటి సింగిల్‌గా ఆ తాటి చెట్టు వరకనమాట. ఇక మనం గూడా ఒకప్పుడు రైతులమే గాబట్టికి, రైతు కుటుంబానికి చెందిన వాళ్ళమే గాబట్టికి, సరే వాళ్ళని గూడా అర్థం జేసుకోవాలిగా ఎక్కడి నుంచొస్తారని మేము గూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఎండాకాలం మొత్తం వేసవికాలం మొత్తం పొలం ఎండిపోయింది అని జెప్పారు. ఇగ పొలం ఎండిపోతే ఇట్లుంటదా? మోసం జేయడానికైనా కొంచెం ఉండాలి గదా! ఇగ వాళ్ళకి, వీళ్ళకి ఎందుకు ఇవ్వడం, మనమే జేసుకుందాం అనేసి ఇగ ఈసారైతే వచ్చేసి, ఇగ మేమైతే పామ్ ఆయిల్ చెట్లేస్తున్నామనమాట. ఇంకా పామ్ ఆయిలు చెట్ల నర్సరీకైతే వచ్చినాం. కెమెరా అనేది క్లియర్‌గా లేదు. ఆ రోజు వర్షం వస్తుందనమాట. ఇంకా లైట్‌గా అయితే మీకైతే చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడైతే మా పొలంలో అయితే చెట్టుకైతే ఒక చెట్టుకి డెకరేషన్ జేసి, ఇంకా ఇక్కడైతే మనుషుల్ని పెట్టి తీపిచ్చామండి. జేసీబీ అస్సలు రావట్లేదు. ఇక మీకు క్లియర్‌గా ఈ విషయాల గురించి తెలుసుకోవాలి. పామ్ ఆయిల్ చెట్లు ఎలా ఏయాలి? ఏ విధంగా మనకి సబ్సిడీ వస్తది? ఇయన్నీ వివరాలు తెలుసుకోవాలంటే నాకు కామెంట్ జేయండి. ఖచ్చితంగా మీకు క్లియర్‌గా వివరించి చెప్తాము. అయితే ఇంగ ఇంటికొచ్చాక చిట్లేసి ఇంటికొచ్చాక మేమైతే ఇలా మండీకెళ్ళామండి. మా పిల్లలు ఎప్పటినుంచో మండీ తిందాం మమ్మీ, మండీ తిందాం అనేసి గొడవ చేస్తున్నారనమాట. మా సారు గూడా సరేలే పిల్లలు ఎప్పటినుంచో అడుగుతున్నారుగా, వాళ్ళకి గూడా ఒకసారి టేస్ట్ చూపిద్దాము. మండీ వీళ్ళు తినరని మాకు తెలుసండి. వీళ్ళ ఓవర్ ఎక్సైటింగు అట్లుంటదనమాట. టేస్ట్ చూస్తే ఇగ టేస్ట్ ఫస్ట్ తినడానికి తిన్నారు గానీ లాస్ట్‌కి గాదు, ఒక మధ్యలోకొచ్చేసరికి ఒక 2, 3 ముద్దలు తిన్నాక వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ అయితే చేంజ్ అయితే మండి మనమే తినలేమండి. వీళ్ళెక్కడ తింటారు చెప్పండి. మా చిన్నోడైతే వీడియో తీస్తున్నాడనమాట ఇక్కడ. అటు ఇటు తిప్పుకుంటా. ఇంకా ఇలా అయితే ఇగ వదిలేసాము అనమాట. మేము తినలేకపోతున్నామండి రైస్ అయితే. ఏదైనా తినలేము గదండీ! అన్నీ అంటే ఎట్నో గట్ట కొంచెమైతే లాగిచ్చాంలే గానీ, ఇంగ తర్వాత తినలేకపోతున్నాం అనమాట. ఇగ వీళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ మామూలుగా లేవు. అట్లున్నాయి. ఇంకా తినలేక ఇగ ఫస్ట్ ఎక్స్‌ప్రెషన్స్, ఇప్పుడు ఎక్స్‌ప్రెషన్స్ జూసారుగా ఇట్లుంటదనమాట. పొద్దుందాకా తిరిగి తిరిగి వచ్చినాం గదండీ! ఇగ పడుకోవచ్చు కదా! అయినా గూడా ఫోనయితే చూస్తూనే ఉండు మనీషాలి, ఇప్పుడేం జేయాలి? మార్నింగ్ స్కూల్ టైమ్ అయితుంది, పడుకో అలసిపోయి ఉన్నావు అన్నా గూడా, ఇంకో 5 మినిట్స్ అయితే అని 10:30 ఆ టైం అయితుందండి. ఇంకా ఈరోజు ముచ్చటైతే ఇలా జరిగింది. ఇంకా మా పెద్దోడు పన్ను గూడా ఊడిపోయిందనమాట. వాడు ఎలా ఊడిందో గూడా జెప్తాడు. మండీకెళ్ళినాం. నెక్స్ట్ డే పన్నయితే ఊడింది. ఇంగా అది నెక్స్ట్ డే పెట్టలేక ఈ వీడియోలోనే కలిపి పెడుతున్నా అనమాట. వాడి రియల్ వాయిస్ ఉంటది. చూసేయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మళ్ళీ ఒకే ముచ్చటతో మళ్ళీ కలుద్దాం.
ఇక ఈరోజైతే ఇలా గడిచింది మా డే అనేది. పన్ను అయితే ఊడింది. ఏ పన్ను చూపినానా? దవడ పన్ను అయితే ఊడింది. ఎంత ఫ్లాట్గా ఉందో చూడండి. బ్రష్ చేసి వస్తుంటే చేతిలో పట్టుకొని ఇట్లా వస్తాడు. నేనేందబ్బా దాచిపెట్టుకొని వస్తాడు అని అనుకుంటున్నా. ఏదో పిచ్చి పనులు చేస్తాడు కదా పొద్దున్నే లేచి, ఇక అట్లనే చేస్తుండేమో అనుకున్నా. కాదు, నీకు ఒక సర్ప్రైజ్ అన్నాడు. ఏంటిదని చూసే పన్ను అట్లా చెప్తాను వాళ్ళు వచ్చి దగ్గర నుంచి చూపి నీ పన్ను ఎట్లుంది. మళ్ళీ లాస్ట్ వీడియోలో అప్పుడప్పుడు చూసుకోవచ్చు. నువ్వు పెద్దయినాక కూడా నా పన్ను ఊడిందని ఫీల్ అయ్యి 2 సార్లు తీసుకున్నావా. ఇట్లా ఉంది మా పెద్దోడి పన్ను అయితే ఊడిపోయిందబ్బా. ఊడాల్సిన టైం వస్తే ఏదైనా ఊడిపోతుందా పన్ను లెక్కనే. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం.